మొన్నటిదాకా లొట్టపీస్ కేసు అని ఎగిరిన కేటీఆర్ హరీష్ రావు ఇప్పుడు హైకోర్టు ముందట పొర్రుదండాలు పెడుతురు. మీకు కొంచెమైనా సిగ్గుండాలి సుప్రీంకోర్టు పోవడానికి. అది అక్రమంగా పెట్టిన కేసు అని నువ్వు మాట్లాడేది ఉంటే ధైర్యంగా ఎదుర్కో. మీ చెల్లె ఒక ఆడపిల్ల అయ్యుండి తిహార్ జైలుకు పోయి వచ్చింది. ఆమెకున్నదాల 10% తెలివితేటలు మీకున్నా, ధైర్యం మీకున్నా మీరు కేసు ఎదుర్కోవాలి. ఒక ఆడపిల్లకున్న ధైర్యం లేదు. బావబొమ్మర్దులు ఏమన్నా అంటే నాట్ టు అరెస్ట్ అని పట్టుకొచ్చుకుంటారు. మీరు పెట్టిన అక్రమ కేసులలో నేను ఓలేదా? తీన్మార్ మల్లన్న ఓలేదా? మన తొలి వెలుగు రఘు ఓలేదా? ఎంతమంది ఓలేదు? ఎంతమంది ఓయి స్టూడెంట్స్ ఓలేదు? మీరు ఓతే ఏమైంది అంటే మీరే దొంగలు. ఒకసారి లాయర్ వద్దంటావు, ఒకసారి కావాలంటావు. మీకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బావ ఏమంటాడు? మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు ఏదో రైతు బంధు విషయంలో అది చేశాడు. రైతు బంధు దొంగలకిచ్చిన దొంగవి నువ్వు. ఫైనాన్షియల్ శాఖలో ఉండి అన్ని దరిద్రపు గుట్టలకు చెట్లకి పైసలు ఇచ్చిన వెదవ్వి నువ్వు మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి గురించి? ఖబర్దార్, నీ నాలుగే గంగల తీసుకువేగి అడిగినా నీ పాపాలు పోవు. అంత దుర్మార్గుని నువ్వు. ఫోన్ ట్యాపింగ్లో సిగ్గు లేకుండా నాట్ టు అరెస్ట్ తెచ్చుకోలేదా? నువ్వు మగోడివే అయితే ఎదుర్కో. సీఎం అయితా అని ఇద్దరు కొట్లాడుకుంటారు. ఒక ఆడపిల్ల కవితకున్న తెలివి లేకపోయా మీకు. రెండోది, కేటీఆర్ లోపల పోతుండంటే హరీష్ రావుకున్నంత ఆనందం ఈ ప్రపంచంలో ఎవ్వనికి లేదు. లోపల ఎంతో ఆనందంగా ఉండి బయటికి అట్లా నటించాలంటే కేవలం సినిమా యాక్టర్లతో కూడా కాదు, అది కేవలం హరీష్ రావుతో అవుతుంది. వీళ్ళ దగ్గర ఉన్న అక్రమ సంపాదనని ఖచ్చితంగా జప్తు చేయాలి, ఈడీ కేసులు పెట్టాలి. వీళ్ళు హరీష్ రావు ఇంకో మాట అంటుండు, యాక్చువల్గా మా మీద పెట్టేటి అన్నీ ఇంకా కూడా కేసులు అవుతాయట. అంటే మీరు వేసే లంగతనాలు దొంగతనాలు అన్నీ బయటపడితే నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు. ఏమనంటే గోబెల్స్ ప్రచారం అన్నట్టు నేర్చినావు. నీ అంత గోబెల్స్ గాడే లేడు ఈ ప్రపంచంలో. మీ బావమరిది కంటే దుర్మార్గుడివే నువ్వు. ఫస్ట్ మీ బావమరిదిని లోపల నూకి తర్వాత నిన్ను నూకాలే. మీకు పోలీసు వాళ్ళని చూస్తే ఏమన్నా ఏసీబీని చూస్తే నీకు నమ్మకం లేదా? కేటీఆర్కి నమ్మకం లేదు, హరీష్ రావుకేమో నమ్మకం. మీ ఇద్దరు కూర్చొని నమ్మకం ఉందా లేదా డిసైడ్ చేసుకోరు. మీరు కాదా గతంలో ఈ పోలీసు వాళ్ళని పొగిడింది? అంటే మీ ప్రభుత్వంలో ఉంటే మంచోళ్ళు, ఇప్పుడు చెడ్డోళ్ళ? మీకు పోలీసు వాళ్ళని చూస్తేనే మీ షుగర్ 500 ఎగురుతుంది. ఖబర్దార్, మీరు ఈ పిచ్చి మాటలు మానేయాలి. ఈ తుపాకి రాముడైతే విచ్చలవిడి మాటలు మాట్లాడిండు మొన్నటిదాకా. నేను ఏకుతా, నేను పీకుతా, నేను జోకుతా అని. అన్నీ మీ అయ్యకున్న దాంట్లో 10% తెలివితేటలు నీకు లేవు. హరీష్ రావు, ఎనుకో ముందో మీ బావమరిది దగ్గరికి నువ్వు కూడా పోతావు. ఫస్ట్ మీవాడు పోయి బర్త్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ నీకు కన్ఫర్మ్ చేస్తాడు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి లేదు. మీరు ఒకప్పటి పాస్పోర్ట్ బ్రోకర్లు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే దొంగలు. గుజరాత్లో నా భార్య నా పిల్లలని చెప్పి అది కూడా మేము కొద్దిగా ఆటే చేస్తున్నాం, దాని విషయాలు కూడా తీస్తాం. నువ్వేం తొందరపడకు. నువ్వు ఇంకొకసారి ముఖ్యమంత్రి గారి పైన పిచ్చి మాటలు మాట్లాడితే నేను నాలుక చీరేస్తామని చెప్తున్నా. ఖబర్దార్.